Hi, hello friends. Welcome to our Sri Babu Study Point ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 31 యొక్క కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్లో డిసెంబర్ 30 యొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుండి చూడండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. జాతీయ వార్తలు. ఫస్ట్ వన్, 2867 కోట్లతో జలాంతర్గాములకు టోర్పిడోలు. జలాంతర్గాముల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటి అంటే జలాంతర్గాములకు ఎలక్ట్రానిక్ హెవీ వెయిటెడ్ టోర్పిడో, దీనినే ఈహెచ్డబ్ల్యూటి అంటారు. జలాంతర్గాములకి ఈహెచ్డబ్ల్యూలను అమర్చనున్నారు. వీటి కోసం దాదాపుగా 2867 కోట్లను రక్షణ మంత్రిత్వ శాఖ ఖర్చు చేయనుంది. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో 1990 కోట్లను ఒప్పందం మరియు ఫ్రాన్స్కు చెందిన నేషనల్ గ్రూప్తో 877 కోట్లతో ఇంకొక ఒప్పందంపై రక్షణ శాఖ కార్యదర్శి అయిన రాజేష్ కుమార్ సోమవారం సంతకం చేశారు. ఈ మెయిన్గా దేనికోసం అంటే జలాంతర్గాముల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. పంజాబ్లో స్తంభించిన జనజీవనం. రైతులు నిర్వహించిన 9 గంటల బంద్తో పంజాబ్ రాష్ట్రం సోమవారం స్తంభించిపోయింది. రైతులు ఈ బంద్ను దేనికోసం చేశారు అంటే పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం మరియు పలు డిమాండ్ల కోసం రైతులు ఈ బంద్ను చేశారు. ఈ బంద్ ఎవరి పిలుపు మేరకు అంటే సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపు మేరకు ఈ బంద్ అనేది ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగింది. ఈ బంద్ ప్రధానంగా దేనికోసం చేశారు అంటే పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం కోసం రైతులు ఈ బంద్ని చేపట్టారు. నెక్స్ట్ వన్, వారసులకు జడ్జి పదవులు ఇవ్వద్దు అని సీనియర్ జడ్జి సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంతానాన్ని, బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే ఆనవాయితీకి స్వస్తి పలకాలని ఓ సీనియర్ జడ్జి చేసిన సూచనను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించనుంది. ఈ విధానాన్ని ప్రస్తుత న్యాయమూర్తులతో పాటు మాజీ న్యాయమూర్తుల వారసులకు వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే న్యాయమూర్తుల నియామకంలో వారసత్వం కన్నా ప్రతిభే పైచేయి అవుతుంది. అదేవిధంగా కేవలం రక్త సంబంధం, బంధుత్వం కారణంగా ప్రతిభావంతులైనటువంటి వారసులను అనర్హులుగా పాటించకూడదని సీనియర్ న్యాయమూర్తి సూచించారు. నెక్స్ట్ వన్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్ సింగ్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ జారీ చేసింది. రెగ్యులర్ డీజీని నియమించే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వితుల్ కుమార్ ఆ పదవిలో కొనసాగుతారు. ఈయన 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందినవారు. పిఎస్ఎల్వి C-60 ప్రయోగం అనేది విజయవంతమైనది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలని అనుసంధానం చేసేటువంటి పరిజ్ఞానం ఇప్పటి వరకు చైనా, రష్యా మరియు అమెరికాలకు మాత్రమే ఉంది. వాటి సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ ప్రయోగం ఎక్కడి నుండి చేశారు అంటే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేశారు అంటే సోమవారం రాత్రి 10:15 చేశారు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ 2 చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క మెయిన్ లక్ష్యం. ఈ పిఎస్ఎల్వి C-60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో పిఎస్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఉంది. దీనినే POEMగా పేర్కొంటారు. POEM-4లో మొత్తం 24 పేలోడ్లను కక్షలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్లు ఇస్రోకు చెందినవి, మరో 10 పేలోడ్లు స్టార్టప్లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి.
బోగస్ సంస్థల రిజిస్ట్రేషన్లను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జనవరి 5 నుంచి ముఖ ఆధారిత విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే జిఎస్టీ విధానంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ కోసం కొందరు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. దానికోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ప్రజెంట్ రిజిస్ట్రేషన్లు దేని ద్వారా జరుగుతున్నాయి అంటే బయోమెట్రిక్ మరియు ఐరిస్ ఆధారంగా జరుగుతూ ఉన్నాయి. సంస్థల రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ముఖ ఆధారిత విధానాన్ని తప్పనిసరిగా చేయబోతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు అంటే రాష్ట్రంలోని 12 జిఎస్టీ సేవా కేంద్రాల వద్దకు రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి ఫోటో తీస్తారు. దానిని ఆధార్ కార్డులోని ఫోటోతో పోలుస్తారు. ఈ విధానం కోసం ముఖ ఆధారిత విధానం అమలుకు ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ సోమవారం విడుదల చేసింది. జీవ వైవిధ్య నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటి కోసం ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్, బయోడైవర్సిటీ నిపుణులు, ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సిఆర్ బాబు యొక్క సూచనలు తీసుకోనుంది. ఈ సిఆర్ బాబు మిషన్ క్లీన్ గంగా ప్రాజెక్టులో పనిచేస్తున్నారు మరియు పలు రాష్ట్రాలకి పర్యావరణ సలహాదారుడిగా కూడా ఉన్నారు. చేనేతలకు థ్రిఫ్ట్ ఫండ్. ఈ పథకం అమలుకు గాను 2024-25 ఏడాదికి 5 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అందులో 3 క్వార్టర్లకు సంబంధించి 1.5 కోట్ల విడుదల చేసింది. ఈ నిధులతో 395 చేనేత సంఘాల్లోని 17,633 కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మార్చి నాటికి మిగతా 3.5 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ థ్రిఫ్ట్ ఫండ్ ఎందుకు తీసుకువచ్చారు అంటే చేనేత కార్మికుల పొదుపును ప్రోత్సహించేందుకు ఈ థ్రిఫ్ట్ ఫండ్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ థ్రిఫ్ట్ ఫండ్లో నేత ద్వారా కార్మికులు సంపాదించే కూలీ మొత్తంలో నెలకు కనీసం 8% పొదుపు చేస్తే దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 16% జమ చేసి అందిస్తుంది. మన నెల జీతంలో 8% పొదుపుని కేటాయిస్తే దానికి అదనంగా 16%ని కలిపి గవర్నమెంట్ మనకు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 10,000 ఆదాయం వస్తే అప్పుడు 800 పొదుపు మనం కేటాయిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా 1,600 కలిపి మనకు అందిస్తుంది. ఈ థ్రిఫ్ట్ ఫండ్ దేనికోసం అంటే చేనేత కార్మికుల యొక్క పొదుపును ప్రోత్సహించేందుకు ఈ థ్రిఫ్ట్ ఫండ్ని తీసుకువచ్చారు. మనం 8% పొదుపుని కేటాయిస్తే గవర్నమెంట్ దానికి 16%ని కలిపి మనకు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఏలూరు జిల్లా పరిధిలో స్థల సేకరణ పూర్తి చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అదే జిల్లాలోని నూగొండపల్లిలో ఆక్టోపస్ శిక్షణ కేంద్రాన్ని, విజయనగరం జిల్లాలో రెల్లిలో గ్రే హౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.